పహల్గామ్ టెర్రర్ అటాక్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది ఘటన. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో మరోసారి ఉగ్రముఖాల తుపాకులు మోగాయి. మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే పహల్గామ్లో నెత్తుటి ఏర్లు పారాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్నే కదిలించింది. ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఏకంగా 26 మంది చనిపోగా 17 మంది గాయపడ్డారు. లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్కి చెందిన ఉగ్రవాదులు వారం రోజుల పాటు పక్కాగా రెక్కి నిర్వహించి నాన్ ముస్లిమ్స్నే లక్ష్యంగా చేసుకుని ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ కుట్ర వెనుక హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్ మరియు టిఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదుల హస్తం ఉందని నిఘా వర్గాల దర్యాప్తుల్లో వెల్లడైంది. ఇందులో పాకిస్తాన్కి చెందిన వారు 3 అయితే జమ్మూ కాశ్మీర్కి చెందిన స్థానిక ఉగ్రవాదులు 16 మంది. ఈ ముష్కరులు ఘటన జరగడానికి వారం రోజుల ముందే అనగా 2025 ఏప్రిల్ 15వ రోజున జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గామ్ కి చేరుకున్నారు. బైసారన్ వ్యాలీతో పాటు స్థానిక అమ్యూస్మెంట్ పార్క్, అరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదులు వారం రోజుల పాటు రెక్కి నిర్వహించారు. బైసారన్ వ్యాలీ కాకుండా మిగతా 3 ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు ఉండడంతో అక్కడ దాడులు చేసేందుకు వెనుకంజ వేశారు. దానితో బైసారన్ వ్యాలీని మెయిన్ టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా మరియు కాశ్మీర్కి చెందిన ఆషాన్ ఆదిల్ అనే 5 ఉగ్రవాదులు ఆర్మీల యూనిఫామ్ ధరించి M4 కార్బైన్స్ మరియు AK-47 వెపన్స్తో 2025 ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2:50 ప్రాంతంలో టూరిస్టులు విహరిస్తున్న బైసారన్ వ్యాలీలోకి అక్రమంగా చొరబడి అక్కడున్న పర్యాటకుల్ని తమ మతం ఏంటని అడిగి ఐడి కార్డ్స్ ని చెక్ చేసి స్త్రీలను, చిన్నపిల్లలను మినహాయించి పురుషులనే లక్ష్యంగా చేసుకొని వారి దుస్తుల్ని విప్పించి మరీ హిందువులను నిర్ధారించుకున్న తర్వాతే వారిని హతమార్చారు. కొందరిని మతపరమైన ప్రశ్నలు అడిగి చెప్పకపోతే విచక్షణ రహితంగా కాల్చి చంపేశారు. మా భర్తలను అన్యాయంగా చంపేశారు, మమ్మల్ని కూడా చంపేయండి అని చనిపోయిన వారి భార్యలు వేడుకుంటే మిమ్మల్ని మేము చంపం, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. బైసారన్ వ్యాలీలో జరిగిన ఈ దుర్ఘటన వల్ల దేశం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో నిర్ఘాంత కలిగించే ఘటనలు వెలుగు చూశాయి. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో మన దేశానికి చెందిన 15 రాష్ట్రాల ప్రజలు మరియు నేపాల్కు చెందిన ఒక విదేశీతో సహా మొత్తం 26 మంది ప్రాణాలు విడవగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్, ఎయిర్ ఫోర్స్ కి చెందిన తాగే హైలియాంగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మనీష్ రంజన్ అనే 3 భారత ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ కి వారం రోజుల ముందే వినయ్ నర్వాల్ కి హిమాన్షి నర్వాల్ తో వివాహం జరిగింది. హనీమూన్ ట్రిప్ కోసం పహల్గామ్ కు వెళ్లిన ఈ జంటకు విషాదమే మిగిలింది. కాశ్మీర్కి చెందిన సయ్యద్ ఆదిల్ అనే వ్యక్తి కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదుల మీదకి తిరగబడ్డాడు. ఒక ఉగ్రవాది చేతిలో నుండి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయగా సయ్యద్ ఆదిల్ని కూడా కాల్చి చంపారు. ఇతడు స్థానికుడు, టూర్ గైడ్గా, పోనీ రైడ్ ఆపరేటర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తను మరణించడంతో తన కుటుంబం అనాథైపోయింది. एक बच्चा कमाए वाला से कुछ तो बड़ा ही यहाँ से हाय अल्लाह के कर खुदाया। घर में और कोई नहीं है कमाने वाला? ना 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 हाँ। ये कमाए वाला ये वहाँ पे घोड़ा चलाता था। हाँ घोड़ा चलाता था। ये कर हाय खुदाया। తుపాకీ పేలుళ్ల చప్పుర్లు విని లోకల్ వ్యాపారస్తులు, స్థానికులు అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టి దాడికి గురైన వారిని హాస్పిటల్ కి తరలించారు. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అక్కడున్న మిగతా టూరిస్టులు ఆర్మీ దుస్తుల్లో ఉన్న జవాన్లను చూసి వీరు కూడా ఉగ్రవాదులేమో అని ఎలా భయపడుతున్నారో చూడండి. దీన్ని బట్టి ఆ దాడి ప్రభావం వారిని ఎంత భయక్రాంతులకు గురి చేసిందో అర్థమవుతుంది. పలువురు సెలబ్రిటీస్ మరియు గ్లోబల్ లీడర్స్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో భారత్కి ఎప్పుడు అండగా ఉంటాం
అని హామీ ఇచ్చారు. కాశ్మీర్ గవర్నమెంట్ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని 48 టూరిస్ట్ డెస్టినేషన్స్ ని మూసివేసింది. దీంతో వివిధ ప్రాంతాల నుండి కాశ్మీర్కి వచ్చిన టూరిస్టులు వెంటనే కాశ్మీర్ని వీడారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విదేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా నిరసనలు చేపట్టారు. Last Tuesday, the demonstrations took place in several countries, including the United States, Canada, Denmark, the United Kingdom, France, Finland, Germany, and Spain. భారత ప్రభుత్వం పాకిస్తాన్తో 1960లో చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది. పాకిస్తాన్తో ముడిపడి ఉన్న అన్ని రహదారుల్ని మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు కల్పించిన 14 రకాల వీసాలని రద్దు చేస్తూ వెంటనే వారిని భారతదేశం వీడి వెళ్లిపోవాలని ప్రకటించింది. పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అఫీషియల్స్ ని సగానికి తగ్గించింది. పాకిస్తాన్ ఆర్మీ POK LOC దగ్గర తమ బలగాల్ని భారీగా మోహరించి యుద్ధ ట్యాంకర్లు, ఆయుధాలతో మాక్ డ్రిల్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కూడా పాకిస్తాన్కి ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతుంది. సెలవుల్లో ఉన్న సైనికులను వెంటనే తమ బెటాలియన్కి చేరుకుని రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధం ఎప్పుడైనా జరగొచ్చు. ఈ ఘటనకు సరిగ్గా వారం రోజుల ముందు తేదీ 2025 ఏప్రిల్ 15వ రోజున పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ చేసిన వాక్యాలు సంచలనంగా మారాయి. అతనేమన్నాడంటే, భారత్ పాకిస్తాన్ ఎప్పటికీ ఒక్కటి కాదు, రెండు ఎప్పటికీ కలవవు. మా మతం వేరు, మా ఆచారాలు వేరు. హిందువులతో పోల్చుకుంటే మేము అన్నింటిలో భిన్నంగా ఉంటాము. కాశ్మీర్ మాది, ఎప్పటికైనా కాశ్మీర్ని మేము దక్కించుకుంటాం అంటూ భారతదేశాన్ని, ముఖ్యంగా హిందువుల్ని, కాశ్మీర్ని ఉద్దేశిస్తూ వాక్యాలు చేశాడు. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. ఘటనకు 5 రోజుల ముందు అంటే 2025 ఏప్రిల్ 18న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో రావల్కోట్లోని కైగాలాలో భారత దళాలు హతమార్చిన 2 LET ఉగ్రవాదుల జ్ఞాపకార్థం ర్యాలీ జరిపారు. ఆ ర్యాలీలో లష్కర్ ఇ తోయిబా కమాండర్ అబు మూసా మాట్లాడుతూ, మా వాళ్ళని చంపినందుకు మేము ప్రతీకారం తీర్చుకుంటాం, అందరి తలలు నరికేస్తాం, నెత్తురు పారిస్తామంటూ వైలెన్స్ ని ప్రోత్సహిస్తూ ఆర్టికల్ 370ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశాడు. मैदान मुजाहिद का है, जरा करके देख, इंशाअल्लाह गोलियों की बौछार से हम तुम्हारी गर्दनों को भी काटेंगे और शहादा की कुर्बानियों की लाज रखेंगे. దీన్ని బట్టి చూస్తే దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది. ప్లాన్ని పక్కాగా రచించి ఎగ్జిక్యూట్ చేసినట్లు అర్థమవుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అదే సంవత్సరంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా TRF సంస్థ ఏర్పడింది. మొదట సోషల్ మీడియాలో భారత ప్రభుత్వ కార్యకలాపాలకి వ్యతిరేకంగా హేట్ ని స్ప్రెడ్ చేసింది. తర్వాత కాశ్మీర్లోని యువతని రిక్రూట్ చేసుకొని గన్స్, డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేయడం ప్రారంభించింది. ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్స్ TRF ఫౌండర్ షేక్ సజ్జద్ గుల్ మరియు LET కమాండర్ సైఫుల్లా కసూరి ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. జూన్, జూలైలో జరగనున్న అమర్నాథ్ యాత్రకి ఆటంకం కలిగించాలని, ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో సరిగ్గా యాత్రకి కొన్ని నెలల ముందే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు. కాశ్మీర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, NIAతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన కొందరి అనుమానితుల్ని, సహాయానికి పాల్పడిన స్థానిక ఉగ్రవాదులను భారత ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసింది. దాడికి పాల్పడిన 5 ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది పహల్గామ్ టెర్రర్ అటాక్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్.